నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా 1087 పైగా బ్రాంచ్లు, 1,00,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లోన్లు ఇవ్వడం, సుమారు 44,000 కోట్లకు పైగా డిపాజిట్లు, దాదాపు 39,000కు పైగా అడ్వాన్స్లు. ఇలా ఏ విభాగంలో తీసుకున్నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో మరే ఇతర బ్యాంక్తో పోటీ లేకుండా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ రాష్ట్రంలో సాధించిన ప్రగతిపై టీవీ5 ప్రత్యేక కథనం. 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో కరెన్సీ నోట్ల ముద్రణ విధులను కూడా నిర్వహించింది. మొదటగా బ్యాంక్ ఆవిర్భావం, అంచెలంచెలుగా బ్యాంక్ ఎదిగిన క్రమంపై ఓ లుక్కేద్దాం. 1806వ సంవత్సరం బ్యాంక్ ఆఫ్ కలకత్తాగా బ్యాంకు స్థాపన ఏర్పడింది. ఆపై జరిగిన విలీనాలు, ప్రతి విలీనాల తరువాత 1955లో ఇంపీరియల్ బ్యాంకును జాతీయం చేయడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. 1955లో ప్రభుత్వం జాతీయం చేసిన తొలి బ్యాంక్ ఇదే కావడం విశేషం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడక ముందు కరెన్సీ నోట్ల ముద్రణ విధులను కూడా ఇంపీరియల్ నిర్వహించింది. అప్పటి నుండి దేశ ప్రగతిలో తనదైన ముద్రను వేస్తోంది ఎస్బీఐ. దేశంలో ఇచ్చిన లోన్లలో 5వ వంతు ఎస్బీఐ వాటానే. బ్యాంకులో ఉన్న అన్ని బ్రాంచ్లను కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఫోర్బ్స్ ప్రతిష్టాత్మక కంపెనీల జాబితాలో ఎస్బీఐ 29వ స్థానం సంపాదించడం దేశానికి గర్వకారణం. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఈ బ్యాంకుకు దేశంలో సుమారు 11,000 పైచిలుకు బ్రాంచ్లు ఉన్నాయి. 32కు పైగా దేశాల్లో 141 పైచిలుకు బ్రాంచ్లున్నాయి. ఏ ఒక్క భారత్ బ్యాంకుకు ఇన్ని శాఖలు లేవు. బ్యాంకుకు కేవలం అమెరికాలోనే 8 బ్రాంచ్లున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రస్తుతం 6 అసోసియేట్ బ్యాంకులున్నాయి. ఆగస్టు 13, 2008లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర ఎస్బీఐలో విలీనమైంది. జూన్ 19, 2009లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ను కూడా విలీనం చేసుకోవడానికి ఎస్బీఐ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ అసోసియేట్ బ్యాంకులన్నీ ఒకే లోగోను ఉపయోగిస్తాయి. స్టేట్ బ్యాంక్ అనే పేరుతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ నగరంతో బ్యాంక్ పేరు ఉంటుంది. అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్. ఫార్చ్యూన్ టాప్ 100 బ్యాంకుల్లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ బ్యాంక్ ఎస్బీఐ. ఉద్యోగుల సంఖ్య, బ్రాంచ్లను బట్టి చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్ కావడం విశేషం. బ్యాంక్ ఆదాయం 2002 నుండి 30% వృద్ధి చెందుతోంది. పొటెన్షియల్ ఉన్న మిగతా వ్యాపారాల్లోకి బ్యాంక్ వేగంగా ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా పెన్షన్ ఫండ్స్, జనరల్ ఇన్సూరెన్స్, కస్టోడియల్ సర్వీసెస్ లాంటి వాటిలో